ఏమిటి ఈ రోడ్ల దాని మీద ఇవాళ వాళ్ళు తెగ బాధపడిపోతున్నారు. ప్రభుత్వం ప్రకటించట్లా, ప్రభుత్వం ఖండించట్లా, వీళ్ళ గోల ఎక్కువైపోయింది, వీళ్ళ ఏడుపు ఎక్కువైపోయింది. ఏమిటి 53 కోట్లు కాదు అదన్నీ ఇంకేదో కలిపి అని చెప్పి రాసుకుంటున్నారు. నమస్కారం అండి కేఎస్ఆర్ గారు, అక్కడున్న పెద్ద వాళ్ళకి ప్రేక్షకులకు నమస్కారం అండి. ముఖ్యంగా ఇందాక చెప్పిన దాని ప్రకారం, ఇందాక మనం పాత సబ్జెక్ట్ లో ఒక్క నిమిషం అండి, మౌని అమావాస్య సందర్భంగా మన దగ్గర 1900s నుంచి రికార్డ్స్ ఉన్నాయండి. ప్రతిసారి కూడా తొక్కిసలాట జరుగుతూనే ఉంది. కానీ ఈసారి గ్రీన్ ఛానల్ అని చెప్పి ఒక రోడ్డు ప్రత్యేకంగా తీసుకున్నారండి. ఆ మొత్తం ఆ ఏరియా మొత్తానికి కూడా ఎక్కడ ఏ చిన్న ఇష్యూ జరిగినా ఇన్సిడెంట్ ని క్లియర్ చేయడం కోసం ఒక గ్రీన్ రోడ్ లాంటిది ఏర్పాటు చేశారు. అంత పెద్ద స్టాంపేడ్ జరిగిన తర్వాత కేవలం 10 minutes లో 20 అంబులెన్స్లు వచ్చినాయి అనేది కూడా మనం నోటీస్ చేసుకోవాలి. బట్ సంఘటన జరగడం దురదృష్టకరం. సో అదే విషయం మనకి తిరుపతిలో జరిగితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అంబులెన్స్ రావడానికి ఎంతసేపు పట్టిందో వీళ్ళు చేసుకొని ఈ విధంగా ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా వస్తుందండి. మనం ఇది నేను రాజకీయ విమర్శ కాదు, ఉన్న వాస్తవాన్ని ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, విఐపి భక్తుల్ని వాళ్ళు నిలువరించారు నిన్న. సో ఇది కూడా గమనించాల్సిన విషయం ఉంది. తర్వాత మన సబ్జెక్ట్ లోకి వస్తే అండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాజధాని అమరావతి గురించి పెద్ద పెద్ద టెండర్లు ఇవన్నీ చెప్తా ఉన్నారు, సంతోషం. అయితే నిన్న ఒక మాట మాట్లాడుతా ఉన్నారండి, ఏమని, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, ఆ డబ్బులు నేను డైవర్ట్ చేయలేనని. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందా? సెంట్రల్ గవర్నమెంట్ మీ పరపతి లేక మీ వల్ల చేత కాకపోతే వరల్డ్ బ్యాంక్ నుంచి వాళ్ళు హామీగా ఉండి మీకు లోన్ ఇప్పించారా? ఇది క్లారిటీగా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు ప్రతి టెండర్ ఏదైనా కానివ్వండి ఒక 100 కోట్ల రూపాయల పైన ఉంది అంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రివర్స్ టెండరింగ్ పెట్టి అందుట్లో ఉన్న లోటుపాట్లను కానివ్వండి, ఎక్సెస్ టెండరింగ్ కానివ్వండి, ఏదైనా జరిగిందా అని చెప్పి ఆలోచన మనం చేస్తా ఉన్నాం. సరే, ఇవన్నీ ఎక్స్ట్రా ఎమ్యూనిటీస్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నాం, దానికి ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతుందని చెప్తున్నారు. భారతదేశం మొత్తం మీద యావరేజ్ ఒక రోడ్డు వేయడానికి 18 నుంచి 22 కోట్ల రూపాయలే కేంద్ర ప్రభుత్వం అత్యంత స్టాండర్డ్స్ తోటి 6 వే హైవే, 8 వే హైవే వేస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు 53 కోట్లు అవుతుంది అనేది మనం ఒకటి ఆలోచించాలి. సరే, వీళ్ళు చెప్పినట్టు సైకిల్ ట్రాక్ పెడుతున్నాము, పార్కులు పెడుతున్నాము, ఏసీలు పెడుతున్నాం అని చెప్పినా గానీ దానికి ప్రత్యేకంగా విలువ చెప్పాలి కదా. అట్ ద సేమ్ టైం ప్రభుత్వం అనేది రిజైండర్ ఇవ్వటమో లేకపోతే ప్రభుత్వం సాక్షిని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని చెప్పి అడగటం కానీ జరగాల్సింది. ఎందుకు రాధాకృష్ణ గారు అంత ఉలికి పడుతున్నారు అనే దాని మీద మనం ఆలోచించితే, ఈ కాంట్రాక్టర్ల కోసమే రాధాకృష్ణ గారు ఎప్పుడు పనిచేస్తుంటారు అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం ఉందండి. ఎవరైతే గతంలో కూడా మనం అనేక మందిని చూసాము, తెలుగుదేశంలో పదవులు రావాలంటే ముందు రాధాకృష్ణ గారి దగ్గర ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో కూర్చొని మాట్లాడితేనే పదవులు వచ్చిన సందర్భాలు అనేకం మనం తెలుసుకున్నాం. సో చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా ఈ సిఆర్డిఏలో జరుగుతున్న దాని మీద చెప్పాలి. నంబర్ 1. నంబర్ 2, అసలు వరల్డ్ బ్యాంక్ కండిషన్స్ లో కానివ్వండి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దాంట్లో కానివ్వండి, కరప్షన్ ఎలిగేషన్స్ వస్తే సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇవ్వము అని చెప్పి క్లియర్ కండిషన్ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మీరు ఈ కరప్షన్ ఎలిగేషన్స్ కి అవకాశం ఎందుకు ఇస్తున్నారు? ట్రాన్స్పరెంట్ గా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? సరిపోద్ది. అంటే సాక్షి పత్రిక మీద వీళ్ళు తప్పుడు రాస్తున్నారు కాబట్టి దీని గురించి మాట్లాడారు. పెద్దిరెడ్డి గారి ఇష్యూ గానీ ఎవరి ఇష్యూ అయినా తీసుకుంటే ఎవడో ఒకటి మీద బురద జల్లేసి ఈ రోజు గడిపేద్దాం, ఈ రోజు గడిస్తే సరిపోతుంది, రేపటి సంగతి మనకు అవసరం లేదు అనే ధోరణిలోనే ప్రభుత్వం ఉందండి. ఎందుకోసం అంటే వీళ్ళకి ప్రజలకు ఇచ్చిన హామీల మీద కానివ్వండి, లేకపోతే అభివృద్ధి మీద కానివ్వండి ఒక చిత్తశుద్ధి లేదు. ఎట్లాగో ఈవీఎంల దయ వలన ఇంకో దయ వలన గెలిచొచ్చాము, ఈ టర్మ్ గడిపేసుకుంటే నెక్స్ట్ టర్మ్ గెలుస్తామా లేదా తర్వాత ముందు ఈ టర్మ్ ని మనం ఎంత కుదిరితే అంత దోచేసుకుందాం అనే దాని మీదే ఉన్నారు.